ఆ జిల్లాలో ఆయన ఒక విద్యా పారిశ్రామికవేత్త. తనకి రాజకీయాలంటే మక్కువ. కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు బరిలో ఉంటున్నారు. కాలం కలిసిరానప్పుడు రాజకీయంగా విరామం తీసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన టైం వచ్చిందంటున్నారు. రాబోయే కాలానికి అక్కడ ఆయనే అంటున్నారు. ఇంతకీ ఎవరా పొలిటికల్ బిజినెస్ మ్యాన్? ఏ జిల్లాలో నడుస్తుంది రాజకీయం? ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కి రాజకీయాలంటే మక్కువ. కానీ పార్ట్ టైం పొలిటీషియన్లానే ఉండిపోతోంది ఆయన రోల్. పరిస్థితులు అనుకూలిస్తే పోటీ చేసే అవకాశం దొరుకుతోంది. పరిణామాలు ప్రతికూలిస్తే రాజకీయాల నుంచి గ్యాప్ వస్తోంది. ఇప్పటికీ ఇలా 2 పర్యాయాలు జరిగింది. ఇప్పుడు మళ్లీ ముచ్చటగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా మాజీ ఎమ్మెల్యే? ఆయనే మద్దిశెట్టి వేణుగోపాల్. దర్శి నుంచి గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దిశెట్టి మారుతున్న రాజకీయాలతో మళ్లీ పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నారనే ప్రచారం మొదలైంది. మద్దిశెట్టి జనసేన పార్టీలో చేరుతున్నారని ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలవటం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. 2019లో దర్శి ఎమ్మెల్యేగా గెలిచిన మద్దిశెట్టి వేణుగోపాల్కి 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ నిరాకరించింది. ఆ సమయంలోనే జనసేన పార్టీలో వేరే అవకాశం ఉన్నా కొన్ని కారణాలతో మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీని వీడలేదు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 2 ఏళ్ల తర్వాత ఆయన మనసు జనసేన పార్టీ వైపు మళ్లిందంటున్నారు. ఉన్నత చదువులు చదివిన మద్దిశెట్టి వేణుగోపాల్ తన సోదరుల అండదండలతో వ్యాపార రంగంలో రాణించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్థికంగా బలపడ్డారు. రాజకీయాలపై ఉన్న మక్కువతో 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పీఆర్పీ పార్టీలో చేరారు. దర్శి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటికే ఆ నియోజకవర్గంలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండడంతో మద్దిశెట్టి కల నెరవేరలేదు. తర్వాత పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడంతో మద్దిశెట్టి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2014లో బూచేపల్లిపై సిద్ధా రాఘవరావు గెలుపుతో దర్శిలో రాజకీయ సమీకరణాలు మారాయి. వ్యక్తిగత కారణాలతో 2019 ఎన్నికలకి బూచేపల్లి దూరం కావడంతో వైసీపీ మరో అభ్యర్థి వేటలో పడింది. మద్దిశెట్టి వేణుగోపాల్కి అలా అనుకోకుండా అవకాశం దక్కింది. 2019లో దర్శి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా సంచలన విజయం సాధించారు మద్దిశెట్టి వేణుగోపాల్. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని దర్శి నియోజకవర్గ ప్రజలకు అందించారు. స్వతహాగా సౌమ్యుడు కావడంతో వివాదరహితంగా 5 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగారు మద్దిశెట్టి. 2024 ఎన్నికల్లో మళ్లీ పార్టీ టికెట్ ఇస్తుంది అనుకుంటే బూచేపల్లి రీ ఎంట్రీతో లెక్క మారిపోయింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వడంతో మద్దిశెట్టి పక్కకు తప్పుకున్నారు. అదే సమయంలో దర్శి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి పార్టీలకి అభ్యర్థి ఖరారు కాని పరిస్థితుల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ జనసేన పార్టీలో చేరి దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఎందుకో మద్దిశెట్టి వైసీపీని వీడలేదు, వేరే పార్టీలో చేరలేదు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థిగా నిలిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మద్దతివ్వకుండా రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అప్పటికీ ఇప్పటికీ వైసీపీలో కీలకంగా ఉన్న ఓ నాయకుడితో ఉన్న వ్యాపార లావాదేవీలతోనే మద్దిశెట్టి పార్టీ మారలేదన్న ప్రచారం కూడా జరిగింది అప్పట్లో. మద్దిశెట్టి వైసీపీ వీడలేదు, కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీకే కాదు, రాజకీయాలకే విరామం ఇచ్చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 ఏళ్లైనా ఇప్పటికీ దర్శిలో రాజకీయంగా తన ఉనికి లేనట్లు ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి. రాజకీయంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న మద్దిశెట్టి వేణుగోపాల్ ఇటీవల దర్శి నియోజకవర్గంలో ఒక్కసారిగా తన జన్మదిన వేడుకలు అట్టహాసంగా చేసుకోవడంతో పలు ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి జనసేన పార్టీలోకి వస్తున్నారనేది ఆ ప్రచారాల్లో హైలైట్ పాయింట్. మాజీ మంత్రి జనసేన పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన ఆహ్వానంతోనే జనసేన పార్టీలోకి మద్దిశెట్టి వేణుగోపాల్ వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి లేదంటే ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డికి దర్శి జనసేన ఇన్ఛార్జిగా బాధ్యతలిచ్చే ఆలోచనలో ఉన్నారని, ఆ ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా బాలినేని దర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్ని తెరపైకి తెస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్ జనసేనలో చేరితే దర్శిలో ఆ పార్టీకి సామాజికంగా, ఆర్థికంగా ఒక బలమైన నాయకుడు దొరికినట్లే. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా తన నాయకత్వాన్ని చాటుకున్న
మద్దిశెట్టి కొత్త జెండాతో కొత్త రాజకీయం మొదలు పెడతారా లేదా అన్నదే ప్రశ్న. 2009లోనే ప్రవేశించిన ఒడిదుడుకులతోనే సాగుతోంది మద్దిశెట్టి రాజకీయ ప్రయాణం. రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వేయబోతున్న అడుగైనా స్థిరంగా ఉంటుందా, అస్థిరంగానే ఉంటుందా అనేది కాలమే నిర్ణయించబోతోంది.